హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2.5 మీటర్స్ క్లాత్లోనే పర్ఫెక్ట్గా పటియాలా ప్యాంట్ని కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను పటియాలా ప్యాంట్ని కట్ చేయడం కోసం 2.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపించిన విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. మామూలుగా మనం పంజాబీ డ్రెస్ ప్యాంట్ని ఏ విధంగా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అనేది తీసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ప్యాంట్ని అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్. మామూలుగా మనం పంజాబీ డ్రెస్ ప్యాంట్ని ఏ విధంగా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ప్యాంట్ని కట్ చేయడం కోసం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నడుము లూజు 37 ఇంచులు, హిప్ లూజ్ 47 ఇంచెస్, ప్యాంట్ లాంగ్ 44 ఇంచెస్, పై వైపున బెల్ట్ కోసం 8 ఇంచెస్, ప్యాంట్ లాంగ్ వచ్చేసి 36 ఇంచెస్ అనమాట. లెగ్ లూజ్ 6.5 ఇంచెస్. ఈ విధంగా నేను ప్యాంట్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు హిప్ లూజ్ 47 ఇంచెస్ ఉంది, కానీ ఎక్స్ట్రాగా 10 ఇంచెస్ కానీ 8 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అనమాట, అంటే లూజింగ్ కోసం. ఇలా మనం బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని పటియాలా ప్యాంట్ని హిల్స్ ఎక్కువ వచ్చేలా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్యాంట్ని కట్ చేయడం కోసం ఈ విధంగా క్లాత్ని ఇక్కడ చూపించిన విధంగా పై వైపునంతా ఓపెన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉంది, ఇటు సైడ్ అంతా ఫోల్డింగ్ ఉందన్నమాట. ఈ విధంగా ప్యాంట్ క్లాత్ని అయితే ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రింది వైపున ఈ క్లాత్ 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసాము అంటే ఈ క్రింది వైపున ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కట్ చేసుకుంటే 4 లేయర్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున లెగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. 4 లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున కాలి పట్టీ కోసం 1.5 ఇంచ్ని అయితే తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లెగ్ లూజ్ ఎగ్జాక్ట్గా 6.5 ఇంచెస్ కదా, 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే క్రింది వైపున కాలి పట్టీ కోసం ఇలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ లెగ్ లూజ్ 6.5 ఇంచెస్, 6.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్యాంట్ లాంగ్ వచ్చేసి 44 ఇంచెస్, అంటే టోటల్ ప్యాంట్ లాంగ్ వచ్చేసి 44 ఇంచెస్. కానీ పై వైపున మనకి హిప్ బెల్ట్ వస్తుంది కదా, అంటే వేస్ట్ బెల్ట్ కానీ హిప్ బెల్ట్ కానీ పైన బాక్స్ షేప్లో వస్తుంది కదా, ఆ క్లాత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. మిగిలిన ప్యాంట్ లాంగ్ వచ్చేసి 36 ఇంచెస్. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. క్రింది వైపున ఆల్రెడీ 1.5 ఇంచ్ ఖర్చు ఇచ్చాను, పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. టోటల్గా 38 ఇంచెస్కి ప్యాంట్ లాంగ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నీట్గా అర్థం అవడం కోసం ఇలా నేను ప్యాంట్ని అటు ఇటు జరుపుతూ ఉన్నాను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా 38 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్కి అలాగే క్రింది వైపున లెగ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్కి టోటల్ 38 ఇంచెస్ కదా, అంటే టోటల్గా ఖర్చుతో సహా 38 ఇంచెస్ వచ్చింది కదా, 38 ఇంచెస్లో హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఈ పై వైపున క్లాత్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఖర్చుతో సహా ప్యాంట్ లాంగ్ వచ్చేసి 38 ఇంచెస్ కదా, 38 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 19 ఇంచెస్, అంటే 19 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. అంటే లెగ్ లూజ్ దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రింది వైపున ఇలా కొంచెం క్రాస్ షేప్ ఇచ్చాము అంటే ఈ లెగ్ దగ్గర షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ప్యాంట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ పటియాలా ప్యాంట్కి ఫ్రిల్స్ ఫ్రీగా రావాలి, అలాగే గేరా ఎక్కువ రావాలి అంటే ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున లైన్ని డ్రా చేశాను చూసారా, ఈ లైన్ని ఫోల్డింగ్ సైడ్ మనం లైన్ని డ్రా చేసాం కదా, ఈ లైన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టక్స్ అనేది మనకి ఈ సైడ్ హిప్ దగ్గర సెంటర్కి మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మనం సైడ్కి కట్ చేసాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని జాయింట్ వేసుకోవాలి. చూసారా, ఇలా ప్లేస్ చేసుకొని మనం జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసేటప్పుడు మనకి ఈ హైట్కి కరెక్ట్గా సరిపోయే విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం క్రింది వైపున క్రాస్గా కట్ చేసాం చూసారా, ఆ క్రాస్ని ఇక్కడ మనం జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. ఆ జాయింట్ పీస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూసారా,
ఇలా మనకి వీలైనంత క్రాస్ వచ్చేలా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున హిప్ బెల్ట్ లేదా పట్టీ వస్తుంది కదా, ఆ పై వైపున మనం 8 ఇంచెస్కి మార్కింగ్ చేసాం చూసారా. ఆ 8 ఇంచెస్ని లీవ్ చేసేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి కాబట్టి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ కిస్తా లేదా క్రాచ్ ఏరియా కోసం మనం 14.5 లేదా 14 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 15 ఇంచెస్ వరకు మార్క్ చేశాను. కొంచెం లావుగా పొద్దుగా ఉన్న వాళ్ళకి 15 లేదా 16 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి 13 ఇంచెస్ అయినా సరిపోతుంది. ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసాం కదా, డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారా. ఇలా ఇక్కడ ఈ క్రాచ్ లేదా కిస్తా ఏరియా దగ్గర మనం ఫ్రీగా ఉండాలి. కొంచెం అక్కడ క్రాస్ పీస్ బెల్ట్ లాగా ఇచ్చాము అంటే ఈ క్రాచ్ ఏరియా అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ టక్స్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనం ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా క్రింది వైపున ఈ లెగ్ దగ్గర క్లాత్ని అయితే కట్ చేసుకున్నాం. నెక్స్ట్ పై వైపున వేస్ట్ బెల్ట్ లేదా బాక్స్ షేప్లో మనం క్లాత్ని కట్ చేస్తాం కదా, ఆ క్లాత్ని కట్ చేయడం కోసం ఇక్కడ ఎగ్జాక్ట్ హిప్ లూజ్ వచ్చేసి 47 ఇంచెస్. 47 ఇంచెస్కి 10 ఇంచెస్ కానీ 8 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. బాగా లావుగా ఉన్న వాళ్ళకి 10 ఇంచెస్ తీసుకోవాలి, మీడియంగా ఉన్న వాళ్ళకి 8 ఇంచెస్, సన్నగా ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ కస్టమర్ మీడియంగా ఉంటారు, అందువల్ల నేను 8 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 47 ఇంచెస్కి 8 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి 55 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనం క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని అయితే ప్లేస్ చేస్తున్నాం. ఫోల్డింగ్ వచ్చేసి నాకు లెఫ్ట్ సైడ్ ఉంది, ఓపెన్స్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్నాయన్నమాట. ఫోల్డింగ్ సైడు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బెల్ట్ లాంగ్ వచ్చేసి 8 ఇంచెస్ కదా, ఖర్చు కోసం నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. పై వైపున బెల్ట్ కోసం 1 ఇంచ్, క్రింది వైపున స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. అందువల్ల 9.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫోల్డింగ్ సైడు ఈ విధంగా మనకి 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ ఉంది కదా, ఇక్కడ మాత్రం నేను 14 ఇంచెస్ వరకు నాకు క్లాత్ వచ్చింది, అందువల్ల 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ క్లాత్ ఇంకా సఫిషియెంట్గా ఉంటే 15 ఇంచెస్ వరకు అయినా మార్క్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. చూసారా, నేను ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఈ క్రింది వైపున కొంచెం జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా మనం టక్స్ని ఇచ్చాము అంటే ఈ టక్స్ అనేది మనకి 2 సైడ్స్ సెంటర్కి వస్తాయన్నమాట. ప్యాంట్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్రాచ్ లేదా కిస్తా దగ్గర లూజింగ్ నీట్గా రావడం కోసం ఇలా క్రాస్ పీస్ని కట్ చేసాము అంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పీస్ లాంగ్ వచ్చేసి 7 ఇంచెస్ లేదా 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ క్రింది వైపున 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్కి పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కొంచెం క్రింది వైపున ఈ క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసాము అంటే మనకి ఈ క్రాచ్ ఏరియా లేదా కిస్తా దగ్గర లూజింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్నది క్రాస్ పీస్ కదా, క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి ఈ కిస్తా లేదా ఈ క్రాచ్ ఏరియాలో నీట్గా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్లో ఈ క్లాత్ని యాడ్ చేయడం వలన ఇక్కడ క్రాస్ పీస్ కదా, క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది. మనం ఫ్రీగా కూర్చొని లేచినప్పుడు కానీ కిస్తా దగ్గర చాలా నీట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్ అనేది. అందువల్ల ఈ క్రాస్ పీస్ని యాడ్ చేసుకుంటున్నాము. చూసారా, ఇలా పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ పీస్ని నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఈ ప్యాంట్ క్రింది వైపున బాటమ్ క్లాత్ని, పై వైపున బాక్స్ షేప్లో క్లాత్ని అండ్ ఈ పై వైపున మనం ఈ కిస్తా లేదా క్రాచ్ ఏరియాలో ఇలా క్రాస్ పీస్ని కూడా కట్ చేసుకున్నాం. ఇలా ఈ ప్యాంట్ని పర్ఫెక్ట్గా కట్ చేసాం కదా. నెక్స్ట్ ఈ ప్యాంట్ని బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ ప్యాంట్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ ఈ 2 సైడ్స్ మనం జాయింట్ వేసుకోవాలి కదా, ఈ జాయింట్స్ని 4 సైడ్స్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని యాడ్ చేసుకొని పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇవన్నీ మీకు చూపిస్తే ప్యాంట్ చాలా పెద్దదిగా ఉంటుంది కదా, మీకు అర్థం కాదు. అందువల్ల నేను ఇలా స్టిచ్ వేసి పై వైపున కూడా స్టిచ్ అనేది వేసాను అనమాట. ఇలా మనం ఈ ప్యాంట్ క్రింది వైపున అంటే బాటమ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కి మనం 2 సైడ్స్ 2 క్లోజ్కి మనం జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూసారా, ఇలా 4 సైడ్స్ జాయింట్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ క్లాత్కి మనకి క్రాచ్ లేదా కిస్తా దగ్గర ఈ క్లాత్ని యాడ్ చేయాలి కదా. చూసారా, ఒక క్లాత్కి మాత్రం 2 సైడ్స్ ఇలా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ప్లేస్ చేసుకొని క్రాచ్ లేదా కిస్తా ఏరియా దగ్గర లూజింగ్ కోసం ఈ క్రాస్ పీస్ని ఇలా ప్లేస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఈ విధంగా యాడ్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ క్లాత్ని ఈ క్లాత్ పై వైపున ప్లేస్ చేసుకొని చూసారా ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా మనం జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకుంటే ఈ కిస్తా దగ్గర మనకి లూజింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. క్రాస్ పీస్ కదా, ఈ విధంగా జాయింట్ వేసేసుకోవాలి 2 సైడ్స్. చూసారా,
ఈ విధంగా 2 సైడ్స్ నేను జాయింట్ వేసేసాను. ఇది మిడిల్లో మనకి కిస్తా లేదా క్రాచ్ ఏరియా దగ్గర లూజింగ్ కోసం రెడీ అయిందనమాట. నెక్స్ట్ ఈ ప్యాంట్కి మనం 2 సైడ్స్ టక్స్ని ఇచ్చాము అంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ లెగ్ క్రింది వైపున 1 ఇంచ్కి పేపర్ క్యాన్వాస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని, పేపర్ క్యాన్వాస్ లేదా బక్రంని ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి ప్లేస్ చేసుకొని, క్రింది వైపున ఒక 1/2 ఇంచ్కి క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని అంటే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఇలా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ క్రింది వైపున ఈ లెగ్ దగ్గర ఈ క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట మనం పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకోవడం వల్ల. అలాగే మనం ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఇచ్చాం కాబట్టి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున నేను 1/2 ఇంచ్కి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాను. చూసారా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం వలన ఈ పేపర్ క్యాన్వాస్ ఉండడం వలన ఈ లెగ్ దగ్గర స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మీరు డిజైన్గా అయినా స్టిచ్ వేసుకోండి లేదా స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి, మీ ఇష్టం అనమాట. ఈ లెగ్ దగ్గర నీట్గా ఉండాలి అంటే చాలా డిజైన్గా కూడా స్టిచ్ వేసుకుంటారు, జిగ్జాగ్గా స్టిచ్ వేసుకుంటారు, మీ ఇష్టం. స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి లేదా ఒక 3 or 4 స్టిచెస్ అయినా స్టిచ్ వేసుకోండి. నేనైతే పై వైపున క్రింది వైపున 2 స్టిచెస్ ఇచ్చేసి మిడిల్లో కొంచెం జిగ్జాగ్ ప్యాటర్న్లో స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఇలా పై వైపున క్రింది వైపున సింగిల్ స్టిచ్ వేశాను. తర్వాత ఈ స్టిచ్ పైననే ఇంకొక స్టిచ్, అలాగే పై వైపున కూడా ఒక స్టిచ్ వేసేసి మిడిల్లో జిగ్జాగ్గా స్టిచ్ అనేది వేశాను అనమాట. మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా ప్యాంట్ లెగ్ దగ్గర డిజైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైన అంటే మిడిల్లో స్టిచ్ అనేది చూస్తున్నారా, మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. ఇలా కొంచెం ప్యాంట్ని ఇలా టర్న్ చేసుకున్నామంటే ఇలా డిజైన్గా వస్తుందన్నమాట స్టిచ్ అనేది. ఈ డిజైన్ స్టిచ్ పైననే ఇంకొక స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ స్టిచ్కి ఆపోజిట్గా ఇంకొక క్రాస్ లైన్ అయితే వస్తుంది. సేమ్ ఇదే విధంగా సెకండ్ లెగ్ కూడా స్టిచ్ వేశాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని అస్సలు స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఈ ప్యాంట్ బాటమ్ క్లాత్ని స్టిచ్ వేసాం కదా. నెక్స్ట్ పై వైపున బాక్స్ షేప్లో క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఒక సైడ్ మాత్రం 1/2 ఇంచ్కి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇది మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ప్యాంట్ వేసుకున్నప్పుడు ఈ స్టిచ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ థ్రెడ్ లేదా నాడాని స్టిచ్ వేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే రెడీమేడ్ స్టైల్లో చాలా నీట్ ఫినిషింగ్లో వస్తుందన్నమాట. బొటిక్స్లో మాత్రమే యూస్ చేసే టెక్నిక్ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఒక 3/4 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఒక 3/4 ఇంచ్కి ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో క్లాత్ని అయితే లీవ్ చేసేయాలి. లీవ్ చేసేసి అక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. దీనిలో ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ని లీవ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అలాగే మనం లీవ్ చేసిన దగ్గర రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం మిడిల్లో క్లాత్ని లీవ్ చేసాం కదా, క్రింది వైపున కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం నీట్గా ఈ క్లాత్ని స్టిచ్ వేసుకొని నెక్స్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న సైడ్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా మనం ప్యాంట్కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే బొటిక్స్లో మాత్రమే ఈ విధంగా ప్యాంట్స్ని స్టిచ్ వేస్తారు. చూసారా ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నార్మల్గా ఇలా అంతా స్టిచ్ వేయరనమాట. మిడిల్లోకి స్టిచ్ వేసుకొని ఫోల్డ్ చేసి మనకి ప్యాంట్ నాడా లేదా తాడునైతే స్టిచ్ వేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోల్డ్ చేసాము అంటే ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా టర్న్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా ప్లేస్ చేసుకొని టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా స్టిచ్ వేసుకొని పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. స్టిచ్ వేయడం వల్ల మిడిల్లోకి హోల్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ హోల్లోకి థ్రెడ్ని ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా,
ఈ విధంగా ఈ థ్రెడ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ పైన స్టిచ్ అనేది రాకుండా ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ పైన అంటే ఈ నాడ ఉంది కదా, ఈ థ్రెడ్ పైన మాత్రం స్టిచ్ రాకూడదు. ఈ క్లాత్ని కవర్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనం పై వైపున 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని యూస్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ థ్రెడ్ పైన స్టిచ్ రాకూడదు, ఓన్లీ ఈ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ రావాలి. పై వైపున నాకు అంచు పీస్ వచ్చింది కాబట్టి సన్నగా ఫోల్డ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇలా అంచు పీస్ రాలేదు అంటే ఖచ్చితంగా ఒక ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ మనం ఈ క్లాత్ని కవర్ చేయాలన్నమాట. అంటే ఫోల్డింగ్ కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ 2 సైడ్స్కి ఈ థ్రెడ్ అనేది కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని మనకి ఈ థ్రెడ్ లాంగ్ ఎంతైతే కావాలో అంత లాంగ్ ఉంచేసి ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం పై వైపున బాక్స్ క్లాత్ను కూడా స్టిచ్ వేసుకున్నాం. ఈ ప్యాంట్కి పై వైపున హిప్ బెల్ట్ని, నెక్స్ట్ క్రింది వైపున బాటమ్ క్లాత్ని 2 క్లోత్స్ని మనం రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రిల్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూసారా, ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి ప్రిల్స్ని స్టిచ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ టక్స్ ఇచ్చిన దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనం ప్రిల్స్ని ప్లేస్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు హిప్ బెల్ట్ క్లాత్కి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్చెస్ దగ్గర ఎగ్జాక్ట్గా మనం ఈ ప్రిల్స్ దగ్గర క్రాచ్ ఏరియా ఉంటుంది చూసారా, ఆ క్రాచ్ ఏరియా రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ హిప్ బెల్ట్ క్లాత్ రైట్ సైడ్ ఈ క్రాచ్ ఏరియా ఉంది కదా, ఈ క్రాచ్ ఏరియా క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని 2 స్టిచ్చెస్ ఒక స్టిచ్ పైన ఒక స్టిచ్ వచ్చేలా ప్లేస్ చేసుకుని ప్రిల్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ మనం స్టిచ్ చేసేది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ స్టిచ్ వేసేటప్పుడు ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్కి ఈ విధంగా ప్రిల్ని ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ సైడ్ ఇప్పుడు నా వైపుకి వచ్చేలా ప్రిల్ని ప్లేస్ చేశాను చూసారా, ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్కి ప్రిల్ని ప్లేస్ చేయకూడదు. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు ఎండ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్రిల్ని ప్లేస్ చేసేటప్పుడు నా వైపుకి ప్లేస్ చేశాను కదా, ఇప్పుడు ఫుట్ సైడ్కి ఇలా 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సెకండ్ సైడ్ ప్రిల్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్లేస్ చేసి స్టిచ్ వేసేది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, గమనించారా, ఇలా బ్యాక్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిల్ని ప్లేస్ చేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్గా 3.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ అంటే పై వైపున 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఎగ్జాక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అక్కడ నుంచి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ మనం 3.5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఒకే ఖర్చుని మెయింటైన్ చేయాలి. ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు 1 ఇంచ్ అయినా ప్లేస్ చేసుకోండి, లేదా 1.5 ఇంచ్ అయినా ప్లేస్ చేసుకోండి, 2 ఇంచెస్కి అయినా ప్లేస్ చేసుకోండి, లేదా 3/4 ఇంచ్ అయినా ప్లేస్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు అన్ని ప్రిల్స్ ఒకే విడ్త్ వచ్చేలా ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిల్స్ వచ్చేసి నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ వచ్చాను కదా, సెకండ్ డైరెక్షన్ అంటే ఫ్రంట్ సైడ్కి ఒక సైడ్కి వచ్చేటప్పుడు ప్రిల్స్ అన్నీ నా వైపుకి వస్తాయి. సెకండ్ సైడ్కి ప్లేస్ చేసేటప్పుడు ప్రిల్స్ అన్నీ ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేస్ చేసుకోవాలి. ఇదే చిన్న లాజిక్ ఫ్రెండ్స్. ఈ లాజిక్ తెలుసుకున్నారు అంటే మీరు కూడా పటియాలా ప్యాంట్ని చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. 2.5 మీటర్స్ క్లాత్లోనే చాలా ఈజీగా పటియాలా ప్యాంట్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ 2 మీటర్స్ క్లాత్లో కూడా చాలా ఈజీగా పటియాలా ప్యాంట్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా ప్రిల్స్ని 1 ఇంచ్కి ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోండి. ప్రతి ప్రిల్లు ఒకే విడ్త్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్రిల్ని నా వైపుకి ప్లేస్ చేశాను కదా, నెక్స్ట్ సెకండ్ సైడ్ ఈ క్రాచ్ ఏరియాని మనం ఫ్రంట్ సైడ్కి ప్లేస్ చేసాం. ఇక్కడ ప్లేస్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఫుట్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలన్నమాట ప్రిల్స్ని. చూస్తున్నారా, ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి మనం ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఫుట్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి. ఇప్పటి వరకు నేను నా వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేశాను. మనకి ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఈ క్రాచ్ ఏరియాని కరెక్ట్గా ఒక క్లాత్ మీద ఒక క్లాత్ని ప్లేస్ చేసినప్పుడు
ప్రిల్స్ని ఫుట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ని మెయింటైన్ చేస్తూ ఈ ప్రిల్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ మనం బ్యాక్ సైడ్ ఒక ప్రిల్ని ప్లేస్ చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ రావాలన్నమాట. చూసారా, ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేస్తున్నాను. మీరు 1 ఇంచ్ అయినా ప్లేస్ చేసుకోండి, లేదా 1.5 ఇంచ్ అయినా ప్లేస్ చేసుకోండి. ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ప్రిల్స్ని ఒకదాని పక్కన ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఖర్చుని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అలాగే మనం ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు మనం వేసిన స్టిచ్ అనేది ఈ క్లాత్ కరెక్ట్గా అక్కడ వరకు వస్తుందా అనేది చూసుకుంటూ ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. సపోజ్ క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి, ప్రిల్స్ని కొంచెం పెద్దవిగా తీసుకోవాలి. క్లాత్ తక్కువ ఉందనుకోండి, ప్రిల్స్ని కాస్త చిన్నవిగా ప్లేస్ చేసుకోవాలి. కానీ ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి ప్రిల్ విడ్త్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి ఇలా ప్లేస్ చేసుకుంటూ ప్రిల్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనకి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిల్స్ని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం వేసిన స్టిచ్కి కరెక్ట్గా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఆల్రెడీ నేను స్టిచ్ వేశాను కదా, ఆ స్టిచ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ప్రిల్స్ అనేది ఎండ్ అయిపోయాయి అనమాట. ఈ విధంగా మనం ప్రిల్స్ని ప్లేస్ చేసుకున్నాము అంటే కరెక్ట్ ఫిట్టింగ్తో ఈ ప్యాంట్ ప్రిల్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. చూసారా, ప్రిల్స్ అనేది ఎంత నీట్గా రెడీ అయ్యాయో. నెక్స్ట్ క్రింది వైపున మనం ఈ ప్యాంట్కి ఈ లెగ్ లూజ్ దగ్గర నుంచి అంటే ప్యాంట్ని క్లోజ్ చేయాలి కదా, అక్కడ స్టిచ్ వేసాము అంటే ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. కానీ మనం ఈ పై వైపున అంటే మిడిల్లోకి స్టిచ్ వేసాం కదా, 1/2 ఇంచ్కి రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుని పై వైపున కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ ప్యాంట్ స్టిచ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ పై వైపున ఈ ఖర్చుని పై వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ లెగ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 6.5 ఇంచెస్కి లెగ్ లూజ్ని మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ ప్యాంట్ క్లాత్కి క్రాస్ ఉంటుంది, అందువల్ల కొంచెం లాగినట్టుగా ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా లాగినట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ ఉండడం వలన మనం ఇలా లాగినట్టుగా స్టిచ్ వేసాము అంటే ఈ స్టిచ్ అనేది అస్సలు రిమూవ్ అవ్వవన్నమాట. మనం వాష్ చేసేటప్పుడు కానీ ప్యాంటు కూర్చొని లేచినప్పుడు కానీ ఈ స్టిచెస్ అనేవి రిమూవ్ అవ్వవు. ఈ విధంగా ఖచ్చితంగా లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ స్టిచ్ని ఇలా లాగినట్టుగా స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ స్టిచెస్ అనేది అస్సలు రిమూవ్ కావన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ మిడిల్లోకి రాగానే ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఎగ్జాక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, మనం లాగినట్టుగా స్టిచ్ వేయడం వలన మనం ఏమాత్రం గట్టిగా లాగినా కూడా ఈ స్టిచెస్ అనేది ఇలా రిమూవ్ అవ్వవన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ స్టిచెస్ అనేది లాగినా కూడా నీట్గా ఉందన్నమాట. మీకు క్రాస్ పీస్ని లాగకుండా స్టిచ్ వేస్తే ఏమవుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. క్రాస్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసాను కదా, ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం గట్టిగా ఈ విధంగా లాగాము అంటే చూసారా స్టిచెస్ అనేది ఈ విధంగా రిమూవ్ అవుతాయి అన్నమాట. చూసారా, మనకి ప్యాంట్ చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ స్టిచెస్ ఏమాత్రం మనకి ఈ విధంగా డిస్టర్బ్ అయ్యాయి అంటే ప్యాంట్ స్టిచ్ అనేది రిమూవ్ అవుతుంది. కాబట్టి మనం ప్యాంట్కి క్రాస్గా మనం స్టిచ్ వేయడం వల్ల ఎక్కడ చూసారా ఒక్క దగ్గర కూడా స్టిచ్ అనేది కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు. కాబట్టి క్రాస్ పీస్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా లాగినట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ఒక స్టిచ్ని వేసాం కదా, సెకండ్ స్టిచ్ని కూడా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్తో ఈ ప్యాంట్ క్రింది వైపున మనం ఈ విధంగా క్లోజ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ విధంగా ప్యాంట్ని ప్రతి ప్లేస్లో ఈ విధంగా లాగినట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఒక స్టిచ్ వేసున్నాం కదా, ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ టిప్స్ అన్నీ మాస్టర్స్ లేదా బొటిక్స్లో మాత్రమే యూజ్ చేసే టిప్స్ అన్నమాట. అందుకే వాళ్ళ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఖచ్చితంగా లాగినట్టుగా 2 స్టిచ్చెస్తో మనం ప్యాంట్ని అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ విధంగా లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ప్యాంట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. మనం వాష్ చేసినప్పుడు కూడా ఈ స్టిచెస్ అనేది అస్సలు అవ్వవన్నమాట.
చూసారా ప్యాంట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ప్యాంట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా ప్రిల్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయో. మీకు ప్రిల్స్ ఇంకా ఎక్కువ కావాలి అంటే 3 మీటర్స్ వరకు కూడా పటియాలా ప్యాంట్ని స్టిచ్ వేసుకోవచ్చు. 2 మీటర్స్తో కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.